హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగువా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో ఎవరికైతే ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలంగాణ గవర్నమెంట్కి ఎల్ఆర్ఎస్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో దీనికి గురించి క్లియర్గా మాట్లాడాలంటే ఈ నెల 30వ తారీఖు వరకు ఎల్ఆర్ఎస్ డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయో వాళ్ళంతా ఎల్ఆర్ఎస్ అయితే పే చేయాలి. ఇంకా పే చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖు లోపు చేయండి. 25% రాయితీని కూడా ఇస్తున్నారట. సో ఆ రాయితీ కోసమైనా సరే తర్వాత ఎక్కువ డబ్బులు కట్టుకునే కంటే కూడా ఈ టైంలో అమౌంట్ కట్టి క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఎందుకు, దీనివల్ల ఏంటి ఉపయోగం అని మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. అలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నారు. సో ఆ ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను కడుతున్నారు. సో ఇంటి పన్ను కడుతున్నారు అంటే గవర్నమెంట్కి సంబంధించి ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ఇందులో ఎంత పబ్లిక్ ప్రాపర్టీ ఉంది, ఎంత ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అనేది వాళ్ళకంటూ ఒక అవగాహన కోసం అయితే ఒక లెక్కలు అయితే ఉంటాయి వాళ్ళకంటూ. సో అలాగే ఎంటీ ఫ్లాట్స్ ఉంటే కూడా ఆ ఫ్లాట్లలో రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు ఎన్ని, గవర్నమెంట్ కిందకి పోయేయన్నీ అనేది లెక్కలు వేసుకోవడం కోసం, ఆ గణన కోసమే, ఆ కౌంటింగ్ కోసమే ఎల్ఆర్ఎస్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. సో పకడ్బందీగా మీరు ఎల్ఆర్ఎస్ పే చేస్తే మీకంటూ ఒక స్లిప్ ఉంటుంది మీరు కట్టినందుకు గాను. సో ఎప్పటికీ ఆ ఫ్లాట్ మీదే అని ధైర్యంగా మీరు చెప్పుకోవడానికి కూడా రైట్స్ ఉంటాయి మీకు. మీరు కనుక ఎల్ఆర్ఎస్ కట్టకుండా నెగ్లెక్ట్ చేస్తే అది ఆ ఫ్లాట్ అనేది మీది అనేది గవర్నమెంట్ కిందికి పరిగణనలోకి తీసుకోబడదు. అసలే ఇప్పటికే ఒక్కొక్క ఫ్లాట్ 2-3 రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాని నుంచి కొంచెం ప్రజలని కాపాడాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ని అయితే ప్రవేశపెట్టారు. దీన్ని మీరందరూ ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కనుక మీరు ఎల్ఆర్ఎస్ పే చేయకపోతే సో ఇంటి పన్నుకి ఎట్లా అయితే ఎక్స్ట్రా పెరిగిపోతూ ఉంటుందో ఈ ఎల్ఆర్ఎస్ అమౌంట్ కూడా పెరుగుద్ది. ఇప్పుడున్న సబ్సిడీ కూడా తర్వాతకి ఉండదు. ఈ ఏప్రిల్ 30వ తారీఖు గడువు పెంచారు కాబట్టి ఈ లోపే మీరు ఆ ఎల్ఆర్ఎస్ని అయితే పే చేయండి. అండ్ ఒక్క ఫ్లాట్ మీద జరిగే 10-20 ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ ఎల్ఆర్ఎస్ని అయితే పే చేయాలి. ఎల్ఆర్ఎస్ కూడా ఆన్లైన్లో ఫోన్పే అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఈ ఫీజు అమౌంట్ అయితే మనం కట్టుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎలా చేయాలి, ఎలా కట్టాలి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియోలో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ ద్వారా ఎల్ఆర్ఎస్ పే చేసుకోవచ్చు. మీరు కనుక ప్రీవియస్గా అప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లై చేసి ఉంటే ఆ స్లిప్ ఉన్నా సరిపోతుంది. మీకు ఆ స్లిప్ ద్వారా ఆ స్లిప్ మీద ఉన్న అప్లికేషన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. లేదు అది అంటే దాని గురించి క్లియర్గా ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎలా పే చేయాలి అని. బట్ ఆల్రెడీ మీరు అప్లికేషన్ కనుక పెట్టుంటే ఎల్ఆర్ఎస్కి ఆ అప్లికేషన్ నెంబర్ ఉంటే మాత్రం ఆన్లైన్లో క్లియర్గా ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఈ ఏప్రిల్ 30వ తారీఖు లోపు 25% రాయితీతోటి మీరు ఎల్ఆర్ఎస్ అయితే పే చేసుకోవచ్చు. ఈ ఎల్ఆర్ఎస్ వల్ల మీ ఫ్లాట్ మీద మీకు పూర్తి సర్వ హక్కులు గవర్నమెంట్ ఎప్పటికీ ముద్రించబడి ఉంటుంది. కాబట్టి అన్యక్రమాలకి లోను కాకుండా మీరు సంపాదించుకున్న మీ స్థిరాస్తి అనేది మీ మీద ఎప్పటికీ హక్కుదారులుగా మీరే ఉంటారు. రిజిస్ట్రేషన్స్ ఎన్నైనా జరగవచ్చు, కానీ ఎల్ఆర్ఎస్ అనేది మీ పేరు మీద వన్స్ వచ్చింది అంటే మీకు ఫుల్ రైట్స్ ఉంటాయి. కాబట్టి దీని గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరూ మీకున్న ఖాళీ స్థలాలకి ఏ పరిధిలో ఉంది, ఇది మున్సిపల్ పరిధిలోకి వస్తుంది, మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందా లేకపోతే నాన్ లోకల్ పరిధిలోకి వస్తుందా అది తెలుసుకొని దానికి సంబంధించి ఎల్ఆర్ఎస్ అప్లై చేసి ఆ ఎల్ఆర్ఎస్ని అయితే క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువా యూట్యూబ్ ఛానల్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.